బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు ఉపోద్ఘాతము సుకుని సంభాషణ భాగవత పురాణ వైభవంబు ఖట్వాంగు మోక్ష ప్రకారంబు ధారణా యోగ విషయంబు విరాట్ స్వరూపము తెలుపుట తాపసుని జీవయాత్ర సత్పురుష వృత్తి సృష్టి క్రమంబు అన్యదేవ భజన ఫలంబు మోక్షప్రదుండు శ్రీహరి హరిభక్తిరహితుల హేత రాజప్రశ్నంబు సుకుడు స్తోత్రంబు సేయుట నారదుని పరిప్రశ్నంబు బ్రహ్మ ఆధిపత్యం బొడయుట లోకంబులు పుట్టుట నారయ కృతి ఆరంభంబు పరమాత్ముని లీలలు అవతారంబుల వైభవంబు నరనారాయణావతారంబు మత్స్యావతారంబు రామావతారంబు కృష్ణావతారంబు గోవర్ధనగిరి ధారణంబు భాగవత వైభవంబు ప్రపంచాది ప్రశ్నంబు శ్రీహరి ప్రధానకర్త వైకుంఠపుర వర్ణనంబు బ్రహ్మకు ప్రసన్నుడగుట మాయా ప్రకారంబు భాగవత దశలక్షణంబులు నారాయణుని వైభవం శ్రీహరి నిత్య విభూతి సౌనకుడు సూతు నడుగుట పూర్ణి. అదియుంగాక నీవు నన్నడిగిన ఈ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెరింగిందు లేని అర్థంబు శుక్తిరజత భ్రాంతియుంబోలే ఏమిటి మహిమందోచి క్రమర దోపకమాను అదియే మదీయ మాయా విశేషంబని ఎరుంగు. అదియునుగాక లేని అర్థంబు దృశ్యమానంబగుటకును కలయర్థంబు దర్శనగోచరంబు కాకుండుటకును ద్విచంద్రాధికంబును తమఃప్రభావంబును దృష్టాంతంబుగా తెలియము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందు ప్రవేశించియుండు ఆ ప్రకారంబున నేను ఈ భూతభౌతికంబులైన సర్వకార్యంబులందు సత్వాది రూపంబుల ప్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులందు కారణావస్థంబొందు చందంబున భూతభౌతికంబులు కారణావస్థం పొంది నాయందునభివ్యక్తంబులై ఉండవు. సర్వదేశంబుల ఎందును సర్వకాలంబుల ఎందును ఏది బోధితంబయ్యుండు అట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు. తత్వం బెరుంగ నిశ్చయించిన మివ్వోటి వారలకు నే ఈ చెప్పిన మదీయ తత్వాత్మకంబైన అర్థంబని ఎరుంగు. ఈ అర్థం ఉత్కృష్టంబైనది. ఏకాగ్రచిత్తుండవై ఆకర్ణించి భవదీయ చిత్తంబున ధరించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు చెందకుండెడినని భగవంతుడైన పరమేశ్వరుండు చతుర్ముఖునుగా ఆనతిచ్చి నిజలోకంబుతో అంతర్ధానంబునొందెనని చెప్పి శుకుండు వెండియూనిట్లనియే. ద్వితీయ స్కంధము మాయా ప్రకారంబు. అంతేకాకుండా ఈ జగత్తు సృష్టింపబడిన విధానాలను నువ్వు అడిగావు కదా, వివరిస్తాను, శ్రద్ధగా విను. ఆల్చిప్పలలో వెండి ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది. తరచి చూసినచో లేదని తెలుస్తుంది. అలాగే ఏదైతే లేకుండానే ఉన్నట్లు భ్రాంతి కనబడుతుంటుందో సరిగా చూస్తే లేదని తెలుస్తుంది. దానినే నా మాయగా గ్రహించు. అంతేగాకుండా లేనిది ఉన్నట్లు కనబడుటకు ఉన్నది లేనట్లు అనిపించుటకు ఇద్దరు చంద్రుళ్ళు ఆకాశంలో ఒకరు కింద నీటిలో ఒకరు ఉన్నట్లు కనబడుటకు చీకట్లు వ్యాపించినట్లు అనిపించుటకు నా మాయా ప్రభావంతో కలిగిడి భ్రాంతులుగా తెలుసుకొనుము. ఏ విధంగా అయితే ఆకాశం, నిప్పు, వాయువు, నీరు, భూమి, మనస్సు భౌతిక స్వరూపాలు కలిగిన కుండ, బట్ట మున్నగువాని యందు ప్రవేశించి ఉంటాయో అదేవిధంగా నేను భూతములు భౌతికములు సమస్తమునందు జీవులందు ప్రవేశించి కార్యరూపంలో ఉంటాను. భౌతికమైనవి భూతములకు కారణభూతములే ఉంటాయి. అలాగే సర్వభూతములు భౌతికములు కారణభూతములే నాయందు కనబడలేవు. సర్వప్రదేశములలో సర్వకాలములలో ఏదైతే తెలియబడుతుంటుందో అదే బ్రహ్మస్వరూపం. నీవంటి తత్వ జిజ్ఞాసువులకు నీకు చెప్పబడినదే సత్యం అని తెలియుము. ఇదే సర్వేత్కృష్టమైనది. కనుక ఏకాగ్ర దృష్టితో వినుము. నీ మనస్సులో పదలముగా నిలుపుకొనుము. నీకు సృష్టించుట మున్నగు కార్యములలో మోహం కలుగకుండా ఉంటుంది.
అని వైకుంఠుడు చతుర్ముఖ బ్రహ్మకు వివరించి వైకుంఠంతో సహా అంతర్ధానం అయ్యాడు. ఈ విధంగా సుఖముని పరీక్షిత్తు మహారాజుకి వివరించి ఇంకా చెప్పసాగాడు. అవనీశ బ్రహ్మ ఇట్లంతర్హితుండైన పుండరీకాక్షుని బుద్ధి నిలిపి ఆనందమును పొంది అంజలి గావించి తత్పరిగ్రహమునదనదు బుద్ధి గైకొని పూర్వ ప్రకారంబునను సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడవుచు అఖిల ప్రజాపతి అయిన కమల గర్భుడాత్మహితార్థమైకాక సకల భువనహిత బుద్ధినున్నత స్ఫురణ మెరసి మానితంబైన యమనియమముల రెంటినాచరించెను సమ్ముదితాత్ముడగుచూ. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ విధంగా మాయమైపోయిన పద్మాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆనందాన్ని పొందాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఇదివరకులాగే సమస్తమైన ప్రపంచాన్ని చక్కగా సృష్టించసాగాడు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సర్వలోకాలకు మేలు ఒనగూర్చుట కొరకు గొప్ప ధర్మ ప్రవర్తకునిగా పూజితములైన యమనియమాలను రెంటిని సంతోషచిత్తుడై ఆచరించాడు. అయ్యవసరంబున అలా బ్రహ్మదేవుడు తపస్సు చేసేది సమయంలో ఆ నలినాసనందనులైన సనందాది మునులకగ్రేసరుడు మానుగ ప్రియతముడునునగు ఆ నారదుడే గుదెంచె అబ్జజుగడకున్. కమలజుడైన బ్రహ్మదేవుని దగ్గరికి తనకు ప్రియపుత్రుడు సనకసనందాదులకు అన్నగారు అయిన నారద మహర్షి వచ్చాడు. చనుదెంచి తండ్రికిం ప్రియమునరగ శుశ్రూషణంబులొనరిచి అతడు తన దశ ప్రసన్నుడగుటయు కని భగవన్మాయ తెలియగానుచుకుడై. అలా వచ్చిన నారద మహర్షి తండ్రి అయిన బ్రహ్మదేవునికి శుశ్రూషలు చేసి ప్రసన్నుడగుట గమనించి భగవంతుని మాయని వివరంగా తెలుపమని కుతూహలంగా అడిగాడు. అవనీశ, నీవు నన్నడిగిన పగిది ఆతడు తండ్రినడుగా పితామహుండు భగవంతుడాశ్రిత పారిజాతము హరికృపతోడ తనకిరింగించినట్టి లోకమంగళ చతుశ్లోక రూపంబును దశలక్షణంబులదనరు భాగవతము నారదునకు నతి చెప్పే ఆతడు చారు సరస్వతీ తీరమునను హరిపదధ్యాన పారీణుడాత్మవేది ప్రకట తేజస్వియగు బాదరాయణునకు కోరి ఎరిగించే అమ్మహోదారుడెలిమి నాకు నెరిగించే ఎరిగింతు నీకు నేను. ద్వితీయ స్కంధము భాగవత దశలక్షణంబులు. ఓ పరీక్షిన్ మహారాజా, నువ్వు నన్ను ఎలా అడిగావో అదేవిధంగా పూర్వం నారద మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుని అడిగాడు. అంతనా చతుర్ముఖ బ్రహ్మ తనకు విష్ణుమూర్తి దయతలచి తెలియజేసిన లోక కళ్యాణకరమైన 4 శ్లోకాల రూపంలో 10 లక్షణాలు కలిగిన భాగవతాన్ని నారదునికి చెప్పాడు. ఒకనాడు సరస్వతి తీరంలో పరమ హరిభక్తుడు గొప్ప ఆత్మజ్ఞాని బహుళ తేజస్శాలి అయిన వేదవ్యాసునికి ఆ నారద మహర్షి తెలియజెప్పాడు. ఆ వ్యాసులవారు నాకు చెప్పారు, నేను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని సుఖబ్రహ్మ పరీక్షిత్తునకు లెలిపి ఇంకా ఇలా చెప్పసాగాడు. అదియునుగాక ఇప్పుడు విరాట్ పురుషుని వలన ఈ జగంబులే వడుపున పొడమెనను ఇవి మొదలైన ప్రశ్నంబులు కొన్ని నన్నడిగితివి. ఏను అన్నింటికి ఉత్తరంబగునట్లుగా ఈ మహాభాగవతం ఉపన్యసించద ఆకర్ణింపుము. అమ్మహాపురాణంబు చతుశ్లోక రూపంబును దశలక్షణంబును నై సంకుచిత మార్గంబున నొప్పు. అందు దశలక్షణంబులెవ్యనిన
సర్గంబును విసర్గంబును స్థానంబును పోషణంబును నూతులును మన్మంతరంబులును ఈశానుచరితంబులును నిరోధంబును ముక్తియు ఆశ్రయంబును అనం 10 తరంగులయ్యే. దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన 9 లక్షణంబులు చెప్పంబడే. అవి ఎట్టివనినా పరీక్షిత్తు విష్ణుమాయ గురించే కాకుండా విరాట్ పురుషుని నుండి ఈ లోకాలు అన్నీ ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా. వాటన్నిటికీ సమాధానంగా శ్రీమద్భాగవతముని చెప్తాను. శ్రద్ధగా విను. దశలక్షణాలు చెప్తూ 4 శ్లోకాల రూపంలో సంగ్రహంగా ఉంటుంది. ఆ దశలక్షణాలు ఏవంటే 1 సర్గము 2 విసర్గము 3 స్థానము స్థితి 4 పోషణము వృద్ధి 5 ఊతులు 6 మన్వంతరములు 7 ఈశానుచరితంబులు 8 నిరోధము 9 ముక్తి మరియు 10 ఆశ్రయము. గమనిక చతుశ్లోకీగా ప్రసిద్ధమైన గ్రంథభాగము. 1 యావానహం యథాభావో యద్రూపగుణకర్మస తథైవ తత్వవిజ్ఞానమస్తుతే మదనుగ్రహాన్. 2 అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్సదసత్పరం పశ్చాదహం యదేతచ్ఛాయోవశిష్యేత సోస్మ్యహం. 3 ఋతేర్ధం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనే మాయాం యథా 22 భాసో యథా తమః. 4 యథా మహాంతి భూతాని భూతేషు చావచిష్వసి ప్రవిష్టాని తథా తేషు న తేష్వహం. ఈ 10 లక్షణాలను ఇకపై క్రమంగా వివరించబడతాయి. మహదహంకార పంచతన్మాత్ర గగన పవన శిఖితోయ భూభూత పంచకేంద్రియ ప్రపంచంబు భగవంతునందునగుట సర్గమందురు దీనిని జనవరేణ్య. ఓ పరీక్షిన్ మహారాజా, మహత్తు అహంకారం పంచతన్మాత్రలు అనడి శబ్దము స్పర్శము రూపము రుచి వాసన 5 పంచభూతములు అనడి ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి 5 పంచేంద్రియములు అనడి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము 5 విరాట్ పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు. సరసిజ గర్భుండు విరాట్ పురుషుని వలనం జనించి భూరితర చరాచర భూత సృష్టి చేయుట పరువడిని విసర్గమండ్రు భరతకులేశ. ఓ భరత వంశ మహారాజా, పరీక్షిత్తు, బ్రహ్మదేవుడు నారాయణుని నాభి పద్మ నుండి జనించి బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగా సృజించుటను విసర్గము అంటారు. లోకద్రోహి నరేంద్రానీకము పరిమార్చి జగము నెరి నిల్పినయా వైకుంఠనాథు విజయంబా కల్పస్థానమయ్యే అవనీనాథ. ఓ రాజా పరీక్షిత్తు, లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాల వరకు సాగుతూనే ఉంటుంది. హరి సర్వేషుడనంతుడు నిరుపమ శుభమూర్తి సేయు నిజ భక్త జనోద్ధరణము పోషణమవనీవరయూతులనంగ కర్మవాసనలరయన్. రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరీక్షిన్ మహారాజా, ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు శాశ్వతుడు సాటిలేని శుభమూర్తి పాపాలను హరించువాడు అయిన విష్ణు భగవానుడు తన భక్తులను ఉద్ధరించుట పోషించుట మరి జీవుల జన్మజన్మలకైన విడువని కర్మల వాసనలను ఊతులు అంటారు. జలజనాభదయా కటాక్ష ప్రసాదలబ్ధి అఖిలైక లోకపాలక విభూతి మహిమ పొందిన వారి ధర్మములు విస్తరమున పలుకుట మన్వంతరములు భూప.
నరవరేణ్య పరీక్షిత్తు. పద్మనాభుడు విష్ణుమూర్తి కటాక్ష వీక్షణలతో అనుగ్రహ ప్రసాదంతో సర్వలోకాధిపతులు అధికారాన్ని అందుకోగలుగుతారు. అలా హరి అనుగ్రహ ప్రసారంతో లోకపాలనాది మహావైభవములు మహత్వములు విస్తరించుటను మన్వంతరములు అంటారు. వనజోదరునవతార కథనము తదీయానువృత్తి తచ్చారిత్రంబును విస్తరించి పలుకందనున వీశాను కథలు సౌజన్యనిధి. ఓ సజ్జనచంద్ర పరీక్షిత్తు, ఆ శ్రీహరి అనంత పద్మనాభుని యొక్క అతని భక్తగణముల యొక్క కథలు చెప్పుతుండేవాటిని ఈశాను కథలు అంటారు. వసుమతీనాథ సర్వస్వామి అయిన గోవిందుండు చిదచిదానందమూర్తి సలలిత స్వోపాధి శక్తి సమేతుడై తనరారు ఆత్మీయధామమందు ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతినున్న వేళ అఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై ఉన్నత తేజంబులుల ఉలరుకొనగా జరుగు అయ్యవస్థా విశేషంబులెల్ల విదితమగునట్లు వలుగుట అది నిరోధమననిది అవాంతర ప్రళయం బనంగ పరగునిక ముక్తిగతి విను పార్థివేంద్ర. ఓ పరీక్షిత్తు భూపతి, సర్వేశ్వరుడు గోవిందుడు చిదచిదానంద స్వరూపుడు నారాయణుడు. ఆయన స్వయంభూతుడు, ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసుకొని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తూ వసించి ఉంటాడు. ఆ సమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి. ఆ అవస్థా విశేషములు తెలుపనది నిరోధము అంటారు. దీనినే అవాంతర ప్రళయము అని పేర్పడింది. ఇక ముక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. జీవుండు భగవత్కృపావశంబున చేసి దేహధర్మంబులై ధృతుననేక జన్మానుచరిత దృశ్యములైన అజ్జరామరణంబులాత్మధర్మంబులైన ఘన పుణ్యపాపనికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వ సంచితములైన అపహత పాప్మవత్వాద్యష్ట తద్గుణవంతుడై తగ భగవచ్చరీరభూతుడై పారతంత్ర్యాత్మబుద్ధి నొప్పి దివ్యమాల్యానుతాపన భవ్యగంధకలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుడగుచు హరిరూపమందుటే అనగా ముక్తి. మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తూ అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాల నుండి భగవత్కృపతో కూడిన బహుళ సాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వర్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం సాయుజ్యం సంపాదించుకొని సాక్షాత్ భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు మైపుతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ట దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు. మరియు ఉత్పత్తి స్థితి లయంబులెందగుచు ప్రకాశింపబడునది ఆశ్రయంబనంబడు. అదియ పరమాత్మ బ్రహ్మశబ్దవాచ్యంబు. అదియ ప్రత్యక్షానుభవంబున విదితంబు చేయు కొరకు ఆత్మ ఆధ్యాత్మికాది విభాగంబు చెప్పంబడి. అది ఎట్టనిన ఆత్మ ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికంబులను త్రివిధంబయ్యే. అందున ఆధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తి అయి ఎరుంగంబడు. చక్షురాధికరణాభిమాని అయి ద్రష్టయైన జీవుండే ఆధిదైవికుండందగు. చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండునగుచు ఎవ్వనియందు ఈ ఉభయ విభాగమును కలుగు
అతండే ఆదిభౌతికుండును విరాట్ విగ్రహండును అగుంగావున ద్రష్టయు దృక్కును దృశ్యంబునందగు ఈ మూటియందు ఒకటి లేకున్నా ఒకటి కానరాదు. ఈ త్రితయంబు ఎవ్వండెరుంగు అతండు సర్వలోకాశ్రయుండయ్యుండు. అతండే పరమాత్మయును. ఆ మహాత్ముండు లీలార్థంబైన జగత్సర్జనమ్ము చేయు తలంపున బ్రహ్మాండమ్ము నిర్భేదించి తనకు సుఖస్థానమ్మునపేక్షించి మొదల శుద్ధంబులకు జలంబుల సృజించే. స్వతఃపరిశుద్ధుండుగావున స్వసృష్టంబై ఏ కారణమాకారంబైన జలరాశి ఎందు శయనంబు చేయుటం చేసి ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనమః తాయ తస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు కావున అతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు. ఉపాదానభూతంబైన ద్రవ్యంబును త్రివిధంబైన కర్మంబును గళాకాష్ఠాద్యుపాధిభిన్నంబైన కాలంబును జ్ఞానాదికంబగు జీవస్వభావమును భోక్తయుగు జీవుండును ఎవ్వని అనుగ్రహంబునం చేసి వర్తించుచుండు ఎవ్వని ఉపేక్షం చేసి వర్తింపకుండు అట్టి ప్రభావంబు గల సర్వేశ్వరుండు తానేకమయ్యు అనేకంబుగా తలంచి యోగకల్పంబునం ప్రబుద్ధుండయ్యుండు. అటమీద స్వసంకల్పంబునం చేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు అధిదైవతంబును అధ్యాత్మికంబును అధిభూతంబును అను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజించి. ద్వితీయ స్కంధము నారాయణుని వైభవం. ఇకపోతే ఈ సృష్టిస్థితిలయాలు సర్వం దేనియందు ప్రకాశిస్తూ ఉంటాయో దానిని ఆశ్రయం అంటారు. అదే పరమాత్మ పరబ్రహ్మ అను పేరులతో కూడా పిలువబడుతుంది. ఇది సమస్తమునందు ఉంటూ సమస్తమునకు పరమై ఉండెడిది. దానిని ప్రత్యక్ష అనుభవంగా తెలుపుటకు అది ఏకమైనను ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మున్నగు విభాగములుగా చెప్తుంటారు. అవి ఏవనగా ఆత్మ ఆధ్యాత్మికము, అధిదేవకము, ఆది భౌతికము అని 3 విధాలు. నేత్రం మున్నగు గోళకాలయందు తెలియబడుతూ ఉండేడివి ఆధ్యాత్మికం. నేత్రాది ఇంద్రియాభిమానం కలిగి ద్రష్ట అవుతున్న జీవుడే ఆధిదేవికుడు. నేత్రాదులైన అధిష్టానలలో అభిమానం కల దేవత ఏ సూర్యాది తేజస్సులే శరీరంగా కలవాడైన ఎవనిలో ఆధ్యాత్మిక ఆధిదేవికాలు అనే ఈ 2 విభాగాలు సంభవిస్తాయో అతడే ఆధిభౌతికుడు, విరాట్ స్వరూపుడు ఈ కూడా అవుతున్నారు. అందుచేత చూసేవాడు, చూసే సాధనము చూడదగనది అనబడే ఈ 3 ఏ ఒక్కటి లేకున్నా మరొకటి కనిపించదు. త్రిపుటి అనబడే ఈ 3 ఎవరు తెలుసుకుంటారో అతడే సర్వలోకాలకు ఆశ్రయుడై ఉంటాడు. పరమాత్మ కూడా అతడే. వినోదం కొరకు జగత్తును సృష్టించాలి అనే తలంపు ఆ మహాత్ముడికి కలిగింది. ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించారు. తనకు సుఖస్థానాన్ని కోరి మొదట పవిత్రమైన నీళ్లను సృష్టించారు. ఆయన సహజంగా పరిశుద్ధుడు. అందువల్ల తాను సృష్టించిన అపరప్రావారంలో నున్న జలరాశిలో శయనించాడు. అందుచేతనే ఆపో నారా ఈతి ప్రోక్త ఆపోవై నరసునవః తా యదస్యాయన్మం పూర్వం తేన నారాయణః స్మృత. నరుడనే నామాంతరం కల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీళ్లకు నారములు అని పేరు. అట్టి నారములు స్థానముగా కలిగి ఉండుటచేత ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది. ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్దవాచ్యుడు అవుతున్నారు. అటువంటి ఆయన ప్రభావం వర్ణించటం అసాధ్యం. ఉపాదాన కారణమైన ద్రవ్యం, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనే 3 విధాలైన కర్మము, కళ, కాష్ఠ మున్నగు ఉపాధులచే భిన్నమైన కాలము, జ్ఞానము మొదలైన జీవుని స్వభావము అనుభవించే జీవుడు ఇవన్నీ ఆయన అనుగ్రహం వల్ల ఉనికి కలిగి ఉన్నాయి. ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికి లేదు. అలాంటి మహిమ కలవాడు ఆ సర్వేశ్వరుడు. తాను మొదట ఒకడు అయిన ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు.
స్వాత్మానుభవ రూపమైన యోగసేనంలో మేల్కొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్నే అధిదేవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేర్లతో 3 విధాలుగా సృష్టించాడు. అట్టి విరాట్ విగ్రహాంతరాకాశంబు వలన ఓజస్సహో బలములయ్యే ప్రాణంబు సూక్ష్మరూప క్రియాశక్తి జనించి ముఖ్యాసు అనగబరగే వెలువడిచను జీవి వెనుకొని ప్రాణముల్ సనుచుండు నిజనాథుననుసరించు భటుల చందంబున పాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మరి ముఖము వలన దాలు జిహ్వాదికంబులుద్భవమునొందే అందును దయించె నానావిధైకరసములనయ అవి ఎల్ల జివచే ఎరుగబడును మొనసి పలుగనపేక్షించు ముఖము వలన. ద్వితీయ స్కంధము శ్రీహరి నిత్యవిభూతి. ఇలాంటి విరాట్ పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్య రూపమైన ఓజస్సు, వేగసామర్థ్యం, బలం అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అది సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. యజమాని ననుసరించు సేవకులలాగా ప్రాణాలు జీవి ననుసరించి వెడలిపోతుంటాయి. విరాట్ పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలి దప్పులు ఏర్పడ్డాయి. ముఖం నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. అందుండే 6 విధాలైన రసాలు జనించాయి. ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని భావించింది. మరియు వాగింద్రియంబు పుట్టే దానికి దేవత అగ్ని. ఆ రెంటి వలన భాషణంబు వడమే. ఆ అగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధంబు కలుగుటం చేసి ఆ జలంబే ప్రతిబంధకంబయ్యే. తోదూయమానంబైన మహావాయువు వలన ఘ్రాణంబు పుట్టంగావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థంబయ్యే. నిరాలోకంబగు ఆత్మయందు చూడంగోరి తేజంబు వలన ఆదిత్య దేవతాకంబై రూపగ్రాహకంబైన అక్షయుగళంబు పుట్టే. ఋషిగణంబుల చేత బోధితుండగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబునునైన శ్రోత్రేంద్రియంబు పుట్టించే. సజ్జనంబు సేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులను, లఘుత్వ గురుత్వంబులను, ఉష్ణత్వ శీతలత్వంబులను చేసెడు త్వగింద్రియాధిష్టానంబగు చర్మంబు పుట్టే. దాని వలన రోమంబులు దయించే. వానికి మహీరుహంబుల అధిదేవతలయ్యే. అందు అధిగత స్పర్శ గుణుండును అంతర్బహిప్రదేశంబులను ఆవృతుండును అగు వాయువు వలన బలవంతంబులను, ఇంద్రదేవతాకంబులను, నాదాన సమర్థంబులను, నానా కర్మకరణ దక్షంబులను అగు హస్తంబులు ధరించే. స్వేచ్ఛావిషయగతి సమర్థుండగు ఈశ్వరుని వలన విష్ణుదేవతాకంబగు పాదంబులు దయించే. ప్రజానందామృతార్థికు భగవంతుని వలన ప్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబుగా గల శిష్ణోపస్థంబులు దయించే. మిత్రుండధిదైవతంబుగా కలిగి భుక్తాన్నాద్య సారాంశ త్యాగోపయోగంబగు పాయువనెడు గుదంబుద్భవించే. వాని కృత్యంబు భయమలమోచనంబు. దేహంబున నుండి దేహాంతరంబు చేరంగోరి పూర్వకాయంబు విడుచుడకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించే. అట్టి నాభియే ప్రాణాపానబంధ స్థానం అనంబడు. తద్బంధ విశ్లేషంబే మృత్యువగు. అదియు ఊర్ధ్వాధో దేహ భేదకంబనియును చెప్పంబడు. అన్నపానాది ధారణార్థంబుగా ఆంత్రకుక్షి నాడీ నిచయంబులు కల్పింపబడియే. వానికి నదులను సముద్రంబులను అధిదేవతలయ్యే. వాని వలన తుష్టిపుష్టులను ఉదరభరణ పరిణామంబులు కలిగియుండు. ఆత్మీయమాయాచింతనంబునర్చునప్పుడు కామ్య సంకల్పాది స్థానంబగు హృదయంబు కలిగి దాని వలన మనంబును చంద్రుండును కాముండును సంకల్పంబును ఉదయించే. అంతమీద జగత్సర్జనంబు చేయు విరాట్ విగ్రహంబున సప్తధాతువులను, పృథివ్య తేజోమయంబులైన సప్తప్రాణంబులను, వ్యోమాంబు వాయువులచే ఉత్పన్నంబులై గుణాత్మకంబులైన ఇంద్రియంబులను, అహంకార ప్రభవంబులైన గుణంబులను, సర్వ వికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞాన రూపిణియగు బుద్ధియును పుట్టు. వివిధంబగు ఇది అంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు. మరియును
ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్టాన దేవత. వాగింద్రియం నుండి, అగ్ని నుండి సంభాషణం పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వల్ల నిరోధం కలిగింది. అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధకమైంది. మిక్కిలిగా చలించే మహావాయువు నుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గ్రంథాన్ని గ్రహించుటంలో నేర్పుగలదయింది. విరాట్పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలిసి రూపం గ్రహించేవి అయిన నేత్రాలు రెండు తేజస్సు నుండి పుట్టాయి. మునులందరూ భగవంతుని ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి శబ్దాన్ని గ్రహించే శ్రోత్రింద్రియాన్ని ఉద్భవింపజేశాడు. సృష్టికర్త అయిన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్ధవాన్ని, కాఠిన్యాన్ని, తేలికదనాన్ని, బరువును, వేడిమిని, చల్లదనాన్ని గ్రహిస్తుంది. చర్మము నుండి వెంట్రుకలు పుట్టాయి. వాటికి చెట్లు అధిదేవత లయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్ఠించినవాడు, స్పర్శమనే గుణం కలవాడు, లోపల బయట వ్యాపించినవాడునైన వాయువు నుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులు చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇచ్చవచ్చిన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి. వాటికి విష్ణువు అధృతదేవత. ప్రజానందమనే అమృతాన్ని కాంక్షించి భగవంతుని నుండి పురుషాంగం ఉపస్థు జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. స్త్రీ సంభోగం మొదలైనవి వాటి పనులు. మిత్రుడు అధిదేవతగా గల పాయువు అనే ఇంద్రియాన్ని గుదం అని కూడా అంటారు. అది భుక్త పదార్థాలలోని నిస్సారమైన అంశాన్ని యోగసాధనలో విడిచే మలమును త్యజించటానికి సాధనమవుతుంది. అనగా స్థూల సూక్ష్మ అభయ మలములను వర్జిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం ధరింపగోరినప్పుడు మొదటి శరీరం వదలటానికి సాధనంగా ఆ బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని, క్రింద శరీరాన్ని వేరుచేసేది కూడా ఆ నాభి స్థానమే. ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము కల్పితములైనాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటి వల్ల తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రస పరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. అటుపిమ్మట జగత్తును సృష్టించే విరాట్ పురుషుని శరీరంలో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధస్సు, మజ్జ, ఎముకలు అనే సప్తధాతువులు, పృథివీ, జల, తేజో రూపాలైన 7 ప్రాణాలు, ఆకాశ జల వాయువుల నుండి జనించిన గుణరూపాలైన ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలు, అన్ని వికారాలు స్వరూపంగా కల మనస్సు, విజ్ఞాన రూపమైన బుద్ధి జనించాయి. ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూల శరీరమే. ఇంతేకాదు వరుస పృథివ్యాద్యష్టావరణావృతమై సమగ్ర వైభవముల పంకరుహ భవాండాతీత స్ఫురణంజలువందు అతి విభూతిదలిర్పన్. ఆ స్థూల విగ్రహం క్రమంగా పృథివీ, జలం, తేజం, వాయువు, గగనం, అహంకారం, మహత్వం, అవ్యక్తం అనే 8 ఆవరణాలలో వ్యాప్తమై ఉంది. గొప్ప వైభవంతో బ్రహ్మాండాన్ని మించినదే అత్యుజ్వలంగా ప్రకాశిస్తున్నది. పొలుపగు సకల విలక్షణములు గల ఆద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కులకుం తలపోయగా అగోచరమగుచున్. విరాట్ పురుషుని సూక్ష్మరూపం విలక్షణమైనది. దానికి మొదలు తుది లేవు. అది నిత్యమైనది, సూక్ష్మమైనది.
ఆలోచించి చూసిన మనస్సుకు వాక్కుకు గోచరం కానిది. అలగు తేజోమయంబైన రూపం విదిక్షితినాథన చేత చెప్పబడియే మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవత్స్వరూపమం మహాత్మకుని మాయాబలంబున చేసి దివ్యమునీంద్రులు తెలియలేరు. వసుదేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ క్రియలును రూఢిదాల్చియుండు అట్టి ఈశ్వరుండు నారాయణుండఖిల ధృత జగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజించుని ప్రజాపతుల ఋషుల పితృవితతుల నెలమీ. మహారాజా, మహాతేజస్సుతో నిండిన భగవత్ స్వరూపాన్ని గూర్చి నేనిప్పుడు వివరిస్తాను. స్థూలమని సూక్ష్మమని 2 రూపాలతో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని మాయా ప్రభావం వల్ల దివ్య తేజోధనులైన మునులు కూడా తెలుసుకొనలేకున్నారు. వాచ్యమై వాచకమై నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడు అయ్యి ఉన్నాడు. చిన్మయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను, పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు. మరియును ఇంకా ఉంది విను. సురసిద్ధ సాధ్య కిన్నర వరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూతవేతాళ కిం పురుష కూష్మాండ గుహ్యక డాకినీ యక్షయాతుధాన విద్యాధరాప్సరో విషధర గ్రహమాతృగణ వృకహరిఘృష్టి ఖగమృగాళీ భల్లూకరోహిత పశువృక్షయోనుల వివిధ కర్మంబులు వెలయబుటి జలనభోభూతంబుల సంచరించు జంతుచయముల సత్వరజస్తమో గుణముల తిరియక్సురాసుర నరధరాది భావముల భిన్నులగుదురు పౌరవేంద్ర. ఓ పురువంశపు రాజోత్తమ, జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మల్ని అనుసరించి సురులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, కూష్మాండులు, గుహ్యకులు, దాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అచ్చరులు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్లు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహుజాతులలో పుట్టి నీటిలోనూ నింగిలోనూ నేలమీద సంచరిస్తారు. సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు కల్కి ఉంటారు. ఈ ప్రాణిజాతమంత తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది. ఇరవందంద్రుహిణాత్మకుండ ఇరమాధీశుండు విశ్వంబు సుస్థిరదంజేసి హరిస్వరూపుడై రక్షించున్ సమస్త ప్రజోత్కర సంహారముసేయునప్పుడు హరాంతర్యామి అయింతయున్ హరించుం పవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటూ వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు. ఈ పగిదిని విశ్వము సంస్థాపించును మనుచు నడచు ధర్మాత్మకుడై దీపిత తిర్యంనర సురరూపంబులు దానతాల్చి రూఢిదలిర్పన్. ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు.
హరియందునాకాశమాకాశమున వాయువనిరంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందునంబువులుదకంబు వలన వసుంధర గలిగే ధాత్రి వలన బహు ప్రజావళియుద్భవం వయ్యే ఇంతకు మూలమయ్య సగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపగుండవ్యయుండజుడు అనంతుడాఢ్యుడాది మధ్యాంత శూన్యుండు అనాది నిధనుడతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారమీక్షించి తెలియదాలరంతటి మునులైన జనవరేణ్య. శ్రీహరి నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి, నీటి నుండి భూమి పుట్టింది, భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది. దీనంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేనివాడు, అంతంలేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంతరహితుడు, జనన మరణాలు లేనివాడు. ఆయన నుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపమెలాంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు. అదియునుగాక అంతేకాకుండా ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించునా హరికర్తృత్వమునొల్లగాత్మగతమయో మాయారోపితంజేసి తా నిరవద్యుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండాఢ్యుడున్ నిరపేక్షుండును నిష్కళంకుడగుచున్ నిత్యత్వముం పొందెడిన్. ఓ భూపాలకోత్తమ, ఈ విధంగా ప్రాణులను సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వం అంగీకరించడు. దానినంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవధ్యుడు, నిరంజనుడు, నిష్కించనుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు, పరుడు, ఆఢ్యుడు అయిన వాడే శాశ్వతత్వాన్ని పొందుతాడు. బ్రహ్మ సంబంధియగునీ కల్ప ప్రకారం భవాంతర కల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున ఎరింగించిది. ఎట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులును తత్పరిమాణంబులును కాలకల్ప లక్షణంబులును అవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును అతి విస్తారంబుగా నెరింగింతు విను. అది పద్మకల్పంబనందగునని భగవంతుండైన శుకుండు పరీక్షితునకు చెప్పెనని సూతుండు మహర్షులకు నెరింగించిన. పరబ్రహ్మకు సంబంధించిన ఈ కల్పస్వరూపాన్ని అవాంతర కల్పంతో సహా సంగ్రహంగా చెప్పాను. ఇలాంటి ప్రాకృతాలు, వైకృతాలు అయిన కల్పాల విధానాలు, వాటి పరిమాణాలు, కాల లక్షణాలు, కల్పాల లక్షణాలు, అవాంతర కల్పాలు, మన్వంతరాలు మొదలైన వాని భేదాలు, విభాగాలు విపులంగా వివరిస్తాను, వినుము. దాన్ని పద్మకల్ప అని కూడా అంటారు అని భగవంతుడైన సుఖయోగి పరీక్షిత్తునకు చెప్పినట్లు సూతుడు శౌనకాది మహర్షులకు వెల్లడించాడు. విని శౌనకుండు సూతుంగనుగొని ఇట్లనియే సూత కరుణోపేత జననుత గుణ సంఘాత ఘన పుణ్య సమేత విగత కలుషౌరాత. ద్వితీయ స్కంధము శౌనకుడు సూతు నడుగుట, భాగవత లక్షణాలు, ప్రళయాది వివరాలు అన్ని తెలియచెప్పగా విని శౌనకుడు ఇలా అడగసాగాడు. ఓ సూత మహర్షి, నీవు దయామయుడవు, సజ్జనులచే పొగడదగ్గ సుగుణాలు అనేకం కలవాడవు, సర్వ పాపములను విడిచినవాడవు అని ఇంకా ఇలా అడుగసాగాడు. పరమ భాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్ర జాతంబుల విడిచి సకల భువన పావనంబులును కీర్తనీయంబులును అయిన తీర్థంబులను
అగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి క్రమ్మరవచ్చి కౌశారవయుగు మైత్రేయుంగని అతని వలన అధ్యాత్మబోధంబు వడసెనని వినంబడు. అది ఎంతయు ఎరింగింపుమనిన అతండిట్లనియే. సౌనకుడు సూతునితో, పుణ్యాత్మ, మహాపుణ్యతీర్థములు సర్వలోకములందును పవిత్రము చేయగలవి. పరమభాగవత శ్రేష్ఠుడు అయిన విదురుడు బంధువులను, మిత్రులను అందరినీ విడిచిపెట్టి లెక్కకు మించిన అట్టి పుణ్యతీర్థములను దర్శించాడు. తిరిగి స్వస్థానానికి వస్తూ కుశారవుని కుమారుడగు మైత్రేయుని దర్శించాడు. అతని వలన ఆధ్యాత్మికాది జ్ఞానము అపారంగా తెలుసుకున్నాడు అంటారు కదా, అదంతా మాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అంతట సూతుడు సౌనకాది మునులకు ఇలా చెప్పసాగాడు. వినుడిపుడు మీరు నన్నడిగిన తెరగున శుకుమునీంద్రగేయు పరీక్షిజ్జనపతి అడిగిన అతడాతనికెరిగించిన విధంబు తగనెరిగింతున్. ఆధ్యాత్మికాది జ్ఞాన విషయమై ఓ సౌనకాది మునులారా, ఇప్పుడు మీరు అడిగినట్లే పూర్వం పరీక్షిత్తు అడుగగా సుఖమహర్షి వివరించాడు. అదంతా మీకు చక్కగా తెలియజెప్తాను అని సూతుడు చెప్పసాగాడు. సావధానులరై వినుండని. సౌనకాది మునులారా, అలా సుఖముని పరీక్షిన్ మహారాజుకి చెప్పిన విషయం చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి అని సూతమహర్షి చెప్పసాగాడు. రామ గుణాభిరామ దినరాజకులంబుధి సోమ తోయదస్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారిగోత్ర సుత్రామ సుబాహుబాహుబల దర్పతమ పటు తీవ్రధామ నిష్కామ కుభృల్లలామ కరకంఠ సతీ సుతనామ రాఘవా. ద్వితీయ స్కంధము పూర్ణి. ఓ శ్రీరామచంద్ర, నీవు కళ్యాణగుణాలచే సుందరుడవు, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడవు, నీలమేఘశ్యాముడవు, రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించినవాడవు, రాక్షసులనే పర్వతాల పాలిటి వజ్రాయుధధారైన ఇంద్రుడవు, సుబాహుని బాహుబల గర్వం అనే చీకటి పాలిటి తీక్ష్ణకరణాల సూర్యుడవు, కాంక్షలు లేనివాడవు, అవనిపతులలో అగ్రగణ్యుడవు, పరమశివుని భార్య సతీదేవిచే సర్వదా సన్నుతి చేయబడుతుండే నామం గలవాడవు, అమరేంద్రసుత విదారణ కమలాప్త తనూజ రాజ్యకారణ భవసంతమసదినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ. శ్రీరామచంద్ర ప్రభువ, దశరథ పుత్రుడా, నీవు దేవేంద్రుని కొడుకు, మహాబలశాలి అయిన వాలిని సంహరించినవాడవు, సాక్షాన్నారాయణుడైన సూర్యభగవానుని పుత్రుడు, సుగ్రీవునికి రాజ్యాధికారం దక్కుటకు కారణభూతుడవు, సూర్యుడు చీకటిని పరదోలునట్లు సంసారమనే తమస్సు సర్వం తొలగించువాడవు, ప్రభువులందరిలోనూ మేలైన దివ్య సార్వభౌముడవు, నిరుపమ గుణజాల నిర్మలానందలోల దూరిత ఘన సమీర దుష్టదైత్య ప్రహార శరథి మద విశోష చారు సద్భక్త పోష సరసిజదళ నేత్ర సజ్జన స్తోత్ర పాత్ర. ఓ శ్రీరామచంద్ర ప్రభు, అనంతగుణసాగరా, నీవు నిర్మలానందసాగరమున ఓలలాడుచుండు వాడవు, వాయువు మేఘలను చెదరగొట్టునట్లు పాపాలను చెదరగొట్టువాడవు, క్రూరమైన రాక్షసులను ఎందరినో సంహరించినవాడవు, సముద్రుని గర్వం సర్వం పరిహరించినవాడవు, భక్తకోటిని చక్కగా పోషించువాడవు, కలువరికుల వంటి కన్నులు గలవాడవు, సజ్జనులచే స్తుతింపబడువాడవు. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు
పరీక్షిత్తుతోడ సుఖయోగి భాషించుటయు భాగవత పురాణ వైభవంబును ఖట్వాంగు మోక్ష ప్రకారంబును ధారణాయోగ విషయంబైన శ్రీ మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులున్న తెరంగును సత్పురుష వృత్తియు మోక్ష వ్యతిరిక్త సర్వకర్మ ఫల ప్రద దేవతా భజన ప్రకారంబును మోక్షప్రదుండు శ్రీహరి అనుటయు హరిభజన విరహితులైన జనులకు హేయతాపాదనంబును రాజప్రశ్నంబును శుకయోగి శ్రీహరి స్తోత్రంబు చేయుటయు వాసుదేవ ప్రసాదంబునం చతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు శ్రీహరి వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు పుట్టుటయు శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును భాగవత వైభవంబును పరీక్షిత్తు సుఖయోగినడిగిన ప్రపంచాది ప్రశ్నంబులును అందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు చెప్పుటయు భగవద్భక్తి వైభవంబును బ్రహ్మ తపశ్చరణంబునకు ప్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడ ప్రసన్నుండైన స్తోత్రంబు చేసి తత్ప్రసాదంబునం తన్మహిమంబు వినుటయు వాసుదేవుండానదిచ్చిన ప్రకారంబున బ్రహ్మనారదునికి భాగవత పురాణ ప్రధాన లక్షణంబులు ఉపన్యసించుటయు నారాయణ వైభవంబును జీవాది తత్వ సృష్టియు శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణనంబును కల్ప ప్రకారాది సూచనంబును శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు చెప్పుమని సూతును అడుగుటయు అను కథలుంగల ద్వితీయ స్కంధము. ఇది పరమేశ్వరుని దయవలన పొందిన కవితా వైచిత్రి కలిగినవాడు, కేసన మంత్రి కుమారుడు, సహజ సిద్ధంగా అబ్బిన పాండిత్యము కలవాడు అయిన పోతనామాత్యుని చే చక్కగా రచించబడినది అయినట్టి శుభకరమైన గొప్ప భాగవతము అను పురాణము నందలి పరీక్షిన్మహారాజు సుఖయోగి సంభాషించుట. భాగవత పురాణం వైభవము ఖట్వాంగుడు మోక్షము పొందుట. ధారణ యోగమునకు సంబంధించినది అయి విష్ణుమూర్తి పాదాది అవయవాలలో సమస్త లోకాలు ఉన్న విధము, సత్పురుషుల నడవడికలు, మోక్ష వ్యతిరిక్తాలు అయి కోరిన ఫలాలను ఇచ్చు ఇతర దేవతల భజన విశేషాలు, మోక్షం ఇచ్చువాడు నువ్వే అని చెప్పుట, విష్ణు భజన లేనివారు హేయత్వము పొందుట. పరీక్షిన్మహారాజు ప్రశ్నించుట, సుఖయోగి శ్రీహరి స్తోత్రము చేయుట, వాసుదేవుని అనుగ్రహం వలన చతుర్ముఖ బ్రహ్మ అధికారము పొందుట, శ్రీ మహావిష్ణువు వలన బ్రహ్మరుద్రుడు మొదలైన లౌకిక ప్రపంచాలు పుట్టుట, శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారముల వైభవములు. భాగవత వైభవము పరీక్షిన్మహారాజు సుఖయోగిని అడిగినట్టి ప్రపంచం మొదలైన ప్రశ్నలు వాటిలో విష్ణుమూర్తి ప్రధాన కర్త అని చూపించుట. భగవద్భక్తి వైభవం బ్రహ్మదేవుడు తపస్సుకు ప్రసన్నుడు అయి విష్ణువు వైకుంఠంతో సహా ప్రత్యక్షం కాగా స్తోత్రం చేసి అతని అనుగ్రహం చేత అతని మహిమలను వినుట. విష్ణువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు నారదునికి భాగవత పురాణ దశ లక్షణాలను వివరించుట. నారాయణుని వైభవం జీవతత్వాల సృష్టి, శ్రీ మహావిష్ణువు నిత్య విభూతి వర్ణనలు, కల్పముల వివరములు మొదలైన వానిని చెప్పుట. సౌనకుడు విదుర మైత్రేయ సంవాదం పమని సూతుని అడుగుట అను కథలు కలిగిన ద్వితీయ స్కంధము సంపూర్ణము అయినది. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025 సంవత్సరము.